హలో అండి, ఇక్కడ నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ కుండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. తర్వాత మసాలా వేసుకోవాలి. మసాలా కోసం నేను బగారా ఆకు, లవంగాలు, యాలకులు, సాజీరా, చెక్క వేసుకున్నాను. కొంచెం కొంచెం వేసుకొని కొంచెం ఫ్రై అయినాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని చికెన్ వేసుకోవాలి. ఇక్కడ చికెన్ వేసుకునే క్లిప్ మిస్ అయిందండి. చికెన్ వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి. అప్పుడు చికెన్ నుంచి వాటర్ అంతా బయటికి వస్తుంది. తర్వాత వాటర్ అంతా ఇంకిపోయే వరకు అట్లనే ఉడికించుకోవాలి. కొంచెంసేపు అయినాక వాటర్ అంతా ఎగిరిపోతుంది. తర్వాత అల్లం ఎల్లిగడ్డ, పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ, పసుపు బాగా ఫ్రై అయినాక తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ధనియాల పిండి, మసాలాలు అన్నీ వేసుకోవాలి. ఇక్కడ ఫ్రై చేస్తున్నా కాబట్టి అది అడుగంటుతుందేమో అని కొన్ని వాటర్ వేసుకుంటా అనమాట అందుకోసమని పైన కొంచెం వాటర్ వేసాను. ఆ హీట్ అయిన వాటర్ని అందులోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలాగైతేనే మంచిగా ఫ్రై అవుతుంది. ఆ మసాలాలన్నీ దానికి పడతాయి. ఈ టైంలోనే మనం ఇంట్లో దంచుకున్న మసాలా సాజీరా, యాలకులు, లవంగాలు, చెక్క ఇవన్నీ దంచి పెట్టుకున్నవి అవి అందులో వేసుకోవాలి. మిరియాల పొడి, నేను ఇక్కడ వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచుకొని అది వేసుకుంటున్నాను. ఇది వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగా ఉంటుంది. అంతే అండి, చికెన్ ఫ్రై రెడీ. స్టోరీ ఫర్ ద వీడియో ఏంటంటే, ప్రతి వీడియోలో స్టోరీ చెప్తా కదా, ఈ వీడియోలో స్టోరీ ఏంటంటే మనకి 2016లో నోట్లు రద్దు అయినాయి కదా, 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు. అవి ఎందుకైనాయి అంటే పాకిస్తాన్ నుండి అక్రమంగా 6000 కోట్ల నోట్లు, డమ్మీ నోట్లు ఇండియాలోకి విడుదలైనాయని ఒక స్పై మనకి నరేంద్ర మోడీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఆ రాత్రికి రాత్రే నోట్లను రద్దు చేసినారు కదా. అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసా? ఆ జెంటిల్మ్యాన్ నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. లేదంటే నెక్స్ట్ వీడియోలో నేనే స్టోరీ చెప్తా. బాయ్.